హాయ్ నేను సతీష్. ఈ వారం 4వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి హరీష్ ఎలిమినేట్ అయిపోయాడు. సో వాస్తవానికి ఇతడు అగ్ని పరీక్షలో చూపించిన పర్ఫార్మెన్స్ కానీ, ఆ సీరియస్నెస్ కానీ, ఆ జీల్ కానీ, అరే ఇలాంటి కంటెస్టెంట్ కదా రావాల్సింది బిగ్ బాస్కి, ఎప్పుడు వస్తారో ఎప్పుడో వస్తారో ఇలాంటి వాళ్ళు అని అనిపించిన మెటీరియల్ ఇది. ఒక రా మెటీరియల్ వస్తే ఎట్లా ఉంటుందో ఇతడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ అవుతాడని భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. అంత ఎలివేషన్ వచ్చిన హరీష్ ఇంత వేగంగా ఎలిమినేషన్ అయిపోవలసిన కంటెస్టెంట్ కానే కాదు. కానీ నా అభిప్రాయం ప్రకారం, నేను పరిశీలించిన దాని ప్రకారం ఇతడి గేమ్ అంతా చూస్తే ప్రతి సిచ్యువేషన్లో కూడా ఆ హై ఎక్స్పెక్టేషన్ నుంచి డౌన్ఫాల్ అలాగ కేవలం ఆయన చేతులతో ఆయన రాసుకున్నదే. బిగ్ బాస్ హౌస్లో ఆయన తలరాత ఆయనే చేతులో రాసుకున్నాడు. అందుకే ఈరోజు అవుట్ అయిపోయాడు. ఎందుకంటే అగ్ని పరీక్షలో ఒక తుఫానులో వచ్చాడు ఆయన. ఆ మాస్క్ పెట్టుకొని వచ్చి ఫట్ 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 మన ఆన్సర్లు చెబుతూ ఉంటే ఫ్రెండ్షిప్ ఎందుకు అవుతుందండి బిగ్ బాస్ హౌస్లో? అదేంటి అవదా అంటే ఎందుకు అవుతుంది? ఫ్రెండ్స్ కప్పిచ్చేస్తారా? ఇట్లా మాట్లాడడం కానీ, ఎప్పుడైనా వైఫ్ని కొట్టానంటే కొట్టాను, ఎందుకు కొట్టారంటే అప్పుడు సిచ్యువేషన్లో అనుకోకుండా అయింది, క్షమాపణ చెప్పాను, ఇప్పుడు నేను హరీష్ 50-50 ఇట్లా అంత ట్రాన్స్పరెన్సీతో చెప్పేటప్పుడు. ఇప్పుడు బిందు మాధవి మీరు ఔషధం కాదు విషం ఎట్లా మాట్లాడేటప్పుడు కావచ్చు, వాళ్ళకి ఒక నెగిటివ్ ఒపీనియన్ వచ్చేటప్పుడు అరే అంత జెన్యున్గా ఆయన చెప్పాడు, ఆయన చెప్పాల్సిన అవసరం ఏంటి? చెప్పకపోతే ఎవరికి అబ్బాయి నేను కొట్టలేదండి, చాలా ముద్దుగా ప్రేమగా చూసుకుంటాను, పొరపాటును కూడా చేయి వేసింది లేదు, కసురుకున్నది కూడా లేదు, ఇట్లా చెప్పేయచ్చు. కానీ కుడితే కొట్టానని చెప్పాడు. ఆ భార్యాభర్తలు అనేక సవాలక్ష ఉంటాయి. బట్ అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద చెప్పినప్పుడు కూడా తర్వాత ఆవిడకి నేను పశ్చాత్తాపడ్డాను, అది చెప్పేటప్పుడు చాలా జెన్యున్గా, చాలా నిజాయితీగా కనిపించి అబ్బా ఇలాంటి ఫైర్ బ్రాండ్ కదా రావాలి అనిపించింది. అసలు మనిషివే కాదని అంతలా అవమానించినప్పుడు కూడా నేను ఎంతమందికి గుర్తుందో కానీ తమ్ముడేళ్ళు కూడా ఇదే పెట్టారు, ఇలాంటి గుండె ధైర్యమే, ఈ గుండె ధైర్యమే బిగ్ బాస్ హౌస్కి కావాలి అని. అలాంటి వ్యక్తి ఏం చేసుకున్నాడంటే హౌస్లోకి వచ్చాక చిన్న చిన్న విషయాలు క్యారీ చేసి అసలు అగ్ని పరీక్ష వచ్చిన వాళ్ళలో చూసుకుంటే రా రెబల్స్ 45 మెంబర్స్ అన్నారు కదా, అందులో చూసిన ఆ 15లో చూసినా, ఆ 13లో చూసినా, ఏ యాంగిల్లో చూసినా అందరూ ఒక లెక్క, ఇతడు ఒక లెక్క, ఇతడు పక్కా ఫిక్స్, ఇతడు హౌస్లోకి రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. అంత పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్ అయితే సెట్ అయిపోయింది ఆయనకి. అగ్ని పరీక్ష అందరిలో ఫస్ట్ వినబడే పేరు ఎవరిదంటే ఇతడిదే. ఆ తర్వాత ఇక సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అంతలా వైబ్రేషన్ వచ్చింది. కేవలం ఎందువల్ల? అతడి యాటిట్యూడ్ వల్ల, అతడు చెప్పిన విధానం వల్ల, అతడు స్ట్రైట్ ఫార్వర్డ్ వల్లే. కానీ అంత హైప్ వచ్చి ఇక్కడికి వచ్చేసరికి పాపం నిజంగా డిసప్పాయింట్ చేసేసాడు. ఆయన హౌస్లోకి వచ్చి అద్భుతమైన ఆటతో అదరగొట్టేస్తాడు అనుకునే వాళ్ళు అందరూ కూడా డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు క్యారీ చేసి బ్యాగేజ్ పెట్టుకొని ప్రెజర్ పెంచుకొని. సో మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం మతిమరుపు. మర్చిపోవాలి, కొన్ని అవసరమైనవన్నీ వదిలేయాలి. అనవసరమైన బ్యాగేజ్ పెంచుకుంటూ తవ్వుకుంటూ అలాగే గడిపేశాడు హౌస్లో ఆయన. ఎలా అంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోవాలి, గో విత్ ద ఫ్లో అంటాం కదా, ఆ ప్రవాహంలో వెళ్ళిపోవాలి. టాస్క్ దగ్గర టాస్క్ ఆడాలి, రిలాక్స్ అయినప్పుడు రిలాక్స్ అవ్వాలి, కబుర్లు చెప్పుకోవాలి, అందరితో మింగిల్ అవ్వాలి, ఎంటర్టైన్ చేయాలి. స్విమ్మింగ్ పూల్లో దూకుతూ ముచ్చట్లు పెడతారు, టాస్క్లు ఆడతారు, ఫన్నగా సరదాగా టైం పాస్ కోసం అవన్నీ చేసుకుంటే హౌస్ని మెయిన్ ఎంజాయ్ చేయాలి. ఆయన ఎంజాయ్ చేస్తూ ఆటోమేటిక్గా వెళ్ళిపోతే అది మజా. ఇప్పుడు మనిషి మరి ఎంత బాధ, అరే నేను చాలా సీరియస్గా తీసుకుని ఎంజాయ్ చేయడం మానేసా, అందుకు ఈరోజు బయటపడిపోయా. బట్ చాలామంది ఎంజాయ్ చేస్తూ ఆట ఆడుకుంటూ కనీసం అదైనా ఎక్స్పీరియన్స్ పోగొట్టుకున్నప్పుడు తెలుస్తుంది వాల్యూ అంటాం కదా, అట్లా ఈయనైతే నిజంగా ఒక పాయింట్ పట్టుకుని ఆ నెగిటివిటీ క్యారీ చేస్తూ హౌస్లో వేలాడాడు. అందుకే ఇప్పుడు ఏంటంటే సాధారణంగా నామినేషన్లో ఎప్పుడు ఏం చెబుతారండి, నీ నెగిటివ్సే చెబుతారు తప్ప పొగడతలు చెప్పరు కదా ఎవరికైనా. సో అది నెగిటివ్ నాకు చెప్పారని చెప్పి అదే సాగదీస్తూ తలుచుకుంటూ కుమిలిపోవడం. హౌస్ అంతా ఒకవైపు ఉంటే ఇతడు అక్కడే వేరే సందర్భంలో కూడా మూల కూర్చోడు. సరే నామినేషన్ ప్రాసెస్ అయిపోయింది, ఓకే, ఎవరు చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు, అరవాల్సిన అరిచారు, నెగిటివ్ అంతా ఎత్తి దుమ్మెత్తి పోసుకుంటారు. ఆ గంట తర్వాత మళ్ళీ ఫ్రీ అయిపోతారు, మింగిలైపోతారు. ఆ నామినేషన్ల మీద కూడా జోకులు వేసుకుంటారు. అరే ఏంట్రా అదొక పాయింట్రా. ఇప్పుడు మొన్న రామురాదుడు సుమన్ కనలేదు ఎమ్మెల్యేల వాళ్ళు తిరునాళ్ళలో గన్న కొనిస్తే పిల్లాడు ఇలాగ దడ కాల్చి మొత్తం అది అయిపోయినంత వరకు అడిగి నిద్ర పట్టదు. అట్లా వాళ్ళ మీద జోకులు వేసుకోలే. అట్లా అన్ని రకరకాల పాయింట్స్ మీద. ఇంకోటి ఏంటి, హౌస్ హార్మోనికి బదులు ఇంకేదో పదం వాడిన ఆయన వైలెన్స్ అంటారే, రక్తపాతం రా, అదేంటారు, అది ఎక్కడ జరిగింది అని. ఇట్లా అంత సీరియస్గా దాని మీద కూడా అందరూ జోకులు వేసుకుంటారు, నవ్వుకుంటారు, తీసుకుంటారు. బట్ ఇతను ఒక్కడ మాత్రమే అరే నన్ను ఎలా అన్నారు నామినేషన్లో, నాకు ఆ పాయింట్ తెచ్చి ఈ పాయింట్ ఇట్లా కుమిలిపోవడం వల్ల మైనస్ అయిపోయి ఇన్వాల్వ్ అయ్యి ఉంటే బాగుండేది. ఆడియన్స్తో కనెక్షన్ ఆటోమేటిక్ పెరిగి ఉండేది. బిగ్ బాస్ కూడా ఏం చేసేవాడు, మరి ఆయన క్లోజప్ షాట్లు, జూమ్ షాట్లు అలాగే అందులో 24/7 కాబట్టి లైవ్లో పెట్టి ఒక మూడ్ ఆఫ్ అయిపోయి సీరియస్గా బాధగా దుఃఖంగా మొహం పెట్టుకుని అలా కూర్చుని అవే మరి జూమ్ చేసి మరి ఫోకస్ పెట్టి చూపించేవాడు.
సో బిగ్ బాస్ హౌస్లో ఆడియన్స్తో బాగా కనెక్షన్ వచ్చేయాలంటే అయితే ఫైటర్ అవ్వాలి, లేదా సింపతి సీకర్ అవ్వాలి. సింపతి నా ఎంత నేను సీన్ క్రియేట్ చేసుకుంటాను అంటే కుదరదు, అది ఆటోమేటిక్గా ఆర్గానిక్గా వచ్చేసి ఉండాలి. అట్లా అయితేనే కనెక్ట్ అవుతారు. ఒకరోజు ఒక ఇన్సిడెంట్ అయితే 3 రోజులు అన్నం మానేసా మూల కూర్చొని ఉండిపోతాను, మూడ్ ఆఫ్ అయిపోతాను అంటే ఎట్లా కనెక్ట్ అవుతారు? బేసిక్గా ఎంటర్టైనరే కాదు, సింపతి సీకర్ కాదు, ఫైటర్ అని ఆయన ఫీల్ అయ్యాడుతా 10 కాదు. సో ఇక్కడ ఎట్లాగైందంటే ఎగ్జాంపుల్ సెకండ్ వీక్లో ఆ ప్రియాతో మిడ్ నైట్ ముచ్చట్లు పెట్టేటప్పుడు కూడా ముగ్గురు ఆడవాళ్ళతో ఫైట్ చేస్తున్నా అని చెప్పాడు కదా. బట్ ఆయన మనసులో చెప్పాలనుకున్నది ఏంటి, ఇమాన్యుయల్ ఏమన్నాడు అక్కడ, ఆయన ఆడవాళ్ళ మీద గొడవ పడతాడు, ఆడవాళ్ళ మీద అరిచేస్తాడు, నా మీద గొడవ పడితే నేను ఊరుకుని నేను గట్టిగా ఇచ్చేస్తాను అనేటప్పుడు దానికి ఇన్నాళ్ళు ఏం చెప్పాడు, ఓహో ఇమాన్యుయల్ అనుకుంటున్నాడా అని లెక్క చెప్పాల్సి, ఒక అమ్మాయి 2 మగాళ్ళతో నేను ఫైట్ చేశాను అనుకున్నాను అంటే, ఓహో ఆయన ఆడవాళ్ళతోనే గొడవ పడతాను అన్నాడంటే, నేను ఎంతసేపు గొడవ పడింది ఓహో ఇమాన్యుయల్ బర్నే వాళ్ళు కూడా ఆడవాళ్ళేనా, అందుకే నేను ఆడవాళ్ళతోనే గొడవ పడతాను అన్నాడు అని లెక్క ఒక సర్కాస్టిక్గా చెప్పాల్సిందని సీరియస్ స్టేట్మెంట్లో చెప్పేశాడు. ఆయన చెప్పాలనుకున్నది ఒకటి, చెప్పింది ఒకటి. అది ఆయన కన్ఫ్యూజ్ అయ్యాడో ఇలా అనాలా అనుకుని అలా అనేసాడు. కానీ మొత్తానికి ఏంటి, ఇమాన్యుయల్ అంత సీరియస్గా అన్నాడంటే ఆయన ఆడవాళ్ళతో చేస్తాడంటే, అయితే మరి నిన్న నీతో గొడవ పడ్డానంటే అర్థం ఏంటి ఇమాన్యుయల్ అని సర్కాస్టిక్గా అడిగేస్తున్నా బాగుండేది. బట్ వాళ్ళిద్దరు కూడా ఆడవాళ్ళే అని చెప్పేసరికి అదే పాయింట్ హైలైట్ అయిపోయింది. అక్కడ ఏంటంటే పోనీ సరే అయిపోయింది. ఆ తర్వాత ఇతడు ఇంత తక్కువ స్థాయిలో చూస్తారండి సంజన చెప్పిన తర్వాత మహిళల విషయంలో ఆ వారం ఏంటి, ఈ వారం వరకు, ఈ 4వ వారం వరకు అదే పట్టుకుని నిన్న కూడా సంజన షార్ట్ అవుట్ చేసుకుందాం, క్లియర్ చేసుకుందాం, ఫ్రీగా ఉండండి, ఎంజాయ్ చేయండి, ఏమైనా ఉంటే ఇష్యూస్ ఓపెన్ అవ్వండి అయినా సరే మీరు అప్పుడు నన్ను అలాగ అన్నారు, ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి అని అంతలాగా తీయాల్సిన అవసరం లేదు, వదిలేయచ్చు. అది అయిపోయింది, ఫ్లోలో ఏదో ఒక అంటారు అటు ఇటు అయితే మాటలు. కానీ ఏంటంటే ఆ ఫైనల్గా అదే పాయింట్ మీద లాగి 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 అటు హౌస్మేట్స్కి, ఇటు ఆడియన్స్కి, బిగ్ బాస్ టీమ్కి అందరు పేషెన్స్తో ఆడుకున్నారు. ఆయన మెయిన్ ఏంటంటే తిండి మానేసి నిరాహార దీక్ష చేసేది ఏంటంటే 3 రోజులు 4 రోజుల పాటు బిగ్ బాస్ కూడా కన్ఫ్యూషన్ వాళ్ళకి తీసుకెళ్ళి నిజంగా తనూజ కూడా వచ్చి బాగా మోటివేట్ చేసి, మీరు చిన్నపిల్లడి మనస్తత్వం అది ఇదంటే మా మదర్ లెక్క చెప్పారని చెప్పి అప్పుడు కాస్త ఫ్రీ అయ్యాడు. ఒక 3 రోజులు మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిశాడు. బిగ్ బాస్ కూడా మోటివేట్ చేసి 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 ఆ రోజు నాగార్జున గారు మళ్ళీ వాళ్ళ వైఫ్ తలకి బయట విన్నాను, ఆవిడ నీ నుంచి హ్యూమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ప్రతి వారం బూస్టప్ ఇవ్వడమే, నీలో హ్యూమర్ ఉందంట, హ్యూమర్ ఉందంట, హ్యూమర్ ఉందంట. ఆయన నాలో హ్యూమర్ ఉందా, నాలో ఎక్కడుందనే పరిస్థితి తెచ్చేసాడు తప్ప ఒక్కసారి కూడా అది ప్రయత్నం కూడా చేసినట్టు కనిపించలా. ఇప్పుడు నేను సంజనా గారు కూడా అంటే రెండు హెచ్లో హరిత, హరీష్ తర్వాత 3వ హెచ్ హ్యూమర్ రావాలంటే అంత లెక్చర్ ఇచ్చే బదులు ఫ్రీగా అయిపోతే బాగున్నావు. తనతో తనే యుద్ధం చేశాడు ఆయన, ఇంకెవరితో కదా, హౌస్మేట్స్తో కాదు. ఆయన ఎట్లా అంటే ఒక పాయింట్ దాటి వెళ్ళడం అంటే ఆయనకి చాలా కష్టమైంది. ఒక పాయింట్ దగ్గర అలా పట్టుకుని ఉండిపోయాడు. మెయిన్ అది ఆయనకి డ్రాబ్యాక్ అయిపోయింది. ఇంకోటి ఏంటి, సెల్ఫ్ డబ్బా, నేను వంట అలా చేస్తా, నేను ఎలా పెడతా, నేను అంత ప్రేమగా చూస్తా, నేను ఎంత స్ట్రైట్ ఫార్గా ఆడతా, నేను ఎంత ఇచ్చి పడేస్తా, నేను అట్లా చేస్తా, ఎట్లా చేస్తా, ఇదే విషయం బయట అయితే కుమ్మేస్తా, చేసేస్తా, చించేస్తా, ఇట్లా పోయిన హౌస్లో అది ఎప్పుడు ప్రూవ్ కాలా. అలాగే ఇతను ఇంకోటి ఏంటంటే మైనస్, హార్ష్గా ఉండే పదాలు ఇతను వాడేస్తాను. ఇప్పుడు నేను నాటీ థింగ్స్ ఓకే, కానీ సైకోయిజం, శాడిజం ఇట్లా, లేకపోతే బర్నీకి శకుని, ఇంకొకరికి ఫేక్ పర్సను, సొల్లు కార్చుతున్నారు, లత్కోరు, ఆవిడ అసలు మనిషినా వాడు ఇట్లా చేస్తాడా, అన్నం తింటున్నారు ఇంకేమైనా తింటున్నారా, అన్నం తినేవాళ్ళు ఇలా చేస్తారు, ఇట్లా రకరకాల మాటలన్నీ అనేస్తూ ఉంటాడు. బట్ ఇతనికి వచ్చేసరికి మీరు అని మాత్రమే సంబోధించాలి. ఇట్లా నువ్వు అన్న తట్టుకోలేక, అతను అన్న తట్టుకోలేక, అసలు అతను ఆయన అంటే తప్ప, అది ఎక్కడ తప్పు నాకు అర్థం కావట్లే. థర్డ్ పర్సన్ గురించి చెప్పేటప్పుడు అతను ఆయనే అంటారు కదా. సో ఈ నోటు నుంచి మాత్రం ఇప్పుడు ఇందాక చెప్పిన పదాలన్నీ అలాగా ఆవేశంతో ఫ్లోలో జారిపోతూ ఉంటాయి, జాలు వారుతూ ఉంటాయి. బట్ అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్లో కూడా ఇతని పొరపాటు నువ్వు అంటూ ఒప్పుకోరు ఆయన. సో ఇంకోటి మెయిన్ ఏంటంటే గొడవలు అయితే వదిలేయాలి. మరి ఫిజికల్ టాస్క్లు అయితే ఎక్సలెంట్. ఆ రోజు అగ్ని పరీక్షలో ఎంత అద్భుతంగా ఆడారో చక్కగా నేను టైటిల్ టాస్క్ ఊహించని రేంజ్లో చెలరేగిపోయి ఆడాడు ఆయన. 100% ఇచ్చాడు ఆయన, ఇరగ్గొట్టేసాడని చెప్పాలి. అంచనాలకు మించి ఆడాడు. అట్లాగే హిప్పో నోట్లో బాల్స్ వేసేటప్పుడు బ్లూ టీమ్ రీతు, తనుజ ఈయన కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. అలాగే స్టార్స్ తీసుకొచ్చి వేసే దగ్గర కూడా భరణి, తనుజతో పోట ఆడేటప్పుడు ఇతను వీళ్ళ టీం చక్కగా బ్రహ్మాండంగా ఆడారు. ఇలా మంచిగా ఫిజికల్ టాస్క్లను ఆడుకుంటూ వచ్చాడు ఆయన. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే 15 మందితో పడేస్తే ఒక హౌస్లో పడేటప్పుడు గొడవ అయినా అవ్వకపోయినా, ఎదుటి కంటెస్టెంట్కి మీకు పడినా పడకపోయినా తెల్లారు లేవగానే మళ్ళీ వాళ్ళ మొహం మీరు చూడాలి, మీ మొహం వాళ్ళు చూడాలి. సో అలాంటప్పుడు అవాయిడ్ చేయలేరు కనుక, చేయలేని పరిస్థితి ఉంది కనుక ఎక్కడిదక్కడ విడిచిపెట్టేసుకుంటూ మళ్ళీ కొత్త పంచాయతీ ఏంటి, కొత్త సందడి ఏంటి, హడావిడి ఏంటి, అట్లా వెళ్ళిపోవాలి. సో అంతే తప్ప వాళ్ళకి అన్నారు, ఆ మనిషిని చూడగానే ఆ మాట అన్నారు, నాకు అది హర్ట్ అయ్యింది, ఈ మనిషిని చూడగానే ఇది అన్నారు, నాకు అది హర్ట్ అయ్యింది, అవి ఉంటాయి పోతాయి.
హౌస్లో ఉన్నంత వరకు కదా మిమ్మల్ని వాళ్ళొక మాట, వాళ్ళని మేమొక మాట. అయిపోయిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత ఏమో మొన్న ఆయనే అన్నారు 105 డేస్ అండి. తర్వాత ఎవరి ప్రొఫెషన్ వాళ్ళదే కదా. సో అంత కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి 105 డేస్ ఉంటాం, తర్వాత ఎవరి ప్రొఫెషన్ వాళ్ళదని. సో అందులో భాగంగానే ఆ 105 డేస్లో ఆ గేమ్లో భాగంగానే ఇలా అంటారు, నేను అంటాను, నన్ను అంటారని పిచ్చ లైట్ తీసుకొని మైండ్ రిఫ్రెష్ చేసుకొని తనకు తానే రీఛార్జ్ చేసుకొని ఈరోజు నేనేంటి నా కంట్రిబ్యూషన్ ఈరోజు ఈ హౌస్కి ఏంటి, నా ఆడియన్స్కి, నన్ను ఫాలో అయ్యేవారికి, నన్ను మెచ్చి హౌస్లో ఆటలో ముందుకు తీసుకెళ్లేదానికి నా నుంచి ఏంటి వాళ్ళు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఫైటో కామెడో ఎంటర్టైన్మెంట్ ఏదో సంథింగ్ ఏంటి అని ఆలోచించకుండా అలా దీర్ఘంగా గంటల కొద్దీ ఆలోచించి కూర్చుంటే ఏం కంట్రిబ్యూషన్ ఇచ్చినట్టుగా. అది చూసి ఓట్లు అబ్బా భలే కూర్చున్నాడు అబ్బా తలదించుకొని చాలాసేపు అలాగే అదే పొజిషన్లో ఇట్లా ఓట్లు వేస్తారా, కనెక్ట్ అవుతారా? ఇప్పుడు సంజన 4 డేస్ ఒకే టీషర్ట్ వేశారంటే పోనీ ఆయన కాదు 2 డేస్ అన్నారు, పోనీ ఏదో ఒకటి దాని మీద మళ్ళీ మీరంతా స్టాండ్ తీసుకోలేదంటే తోటి హౌస్మేట్స్కి ఇవి చాలా పెద్ద పాయింట్లే, అక్కడ అవే ఉంటాయి, ఇంకేముంటాయి. దాని మీద స్టాండ్ తీసుకోలేదంటే ఏం చెబుతారు? ఇప్పుడు మిగతా వాళ్ళు గత సీజన్లో కూడా చూసాం, వీకెండ్ ఏదో ప్రాబ్లం వల్ల రాలేదనుకోండి కాస్ట్యూమ్స్, పక్క వాళ్ళు అడ్జస్ట్ అయితే చేసుకున్నారు, వీకెండ్లు కూడా వేసుకునేవారు, జోకులు కూడా వేసుకునేవారు. కాకపోతే ఇది ఏంటంటే ఎవరితో నేను కలవను, నేను ఎవరితో మాట్లాడను, నెగిటివ్ వైపు పెంచుకుంటూ పోవడం వల్ల ఒకే దగ్గర ఆగిపోతారనమాట. ఒక పాయింట్ దగ్గర ఆగిపోతే అక్కడ నుంచి ముందుకు వెళ్ళడాయన. సో బిగ్ బాస్ హౌస్లోకి అలాంటప్పుడు అడుగు పెట్టకపోవడమే బెటర్. ఏదొచ్చినా తట్టుకొని నిలబడడం, కలబడడం, ముందుకు పోవడం అంతే. బట్ ఇతరులో అలాంటి క్వాలిటీస్లో ఎక్కడైతే అక్కడ చిన్న చిన్న పాయింట్లు పట్టుకుని ఉండిపోయి బయట ఏదో పెద్ద నెగిటివ్ అయిపోయింది కలుగుని పదే సాగదీయడం. అయితే ప్లస్ పాయింట్లు కూడా ఉన్నాయి. ఎవరికైనా ఒక మోటివేషన్ క్లాసులు కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ చేయడం అంటే చాలా బాగా చక్కగా చెప్పగలరు ఆయన, అర్థమయ్యే రీతిలో మంచి పదజాలం ఉంది. కానీ తన వరకు వచ్చేసరికి ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. ఇతరులకు వచ్చినంత ఇన్పుట్స్ కానీ అతని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారని నాగార్జున గారు, వీకెండ్ హౌస్మేట్ ఆడియన్స్, వాళ్ళ మిస్సెస్ తాలూకు బయట కావచ్చు, తోటి హౌస్మేట్స్ చాలా రకాలుగా వచ్చాయి, వైల్డ్ కార్డులతో అన్ని రకాలుగా వచ్చాయి. కానీ మార్చుకోలేకపోయారు. అందువల్ల ఇప్పుడు సంజనతో దోస్తే అంతవరకు ఓకే, తర్వాత గొడవలు, ఫ్లోరాతో దోస్తే తర్వాత గొడవలు, రాముతో దోస్తే తర్వాత గొడవలు. ఇప్పుడు ప్రస్తుతానికి సుమన్తోనే కొంత పాజిటివ్ వైబ్ ఉంది. సో ఈ వీక్ అంతా మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ ఒక 2 రోజులైతే శ్రేయస్ ఇతనితో పోటీ పడింది. ఫైనల్గా ఇతను అవుట్ అయిపోయే ఛాన్సెస్ వెరీ హై అనుకున్నాం. ఫైనల్ అదే అయితే జరిగింది. ఓటింగ్ ప్రకారం బాటం ఉండడం వల్లే వచ్చేసాడు. టాప్ 5లో పక్కా అనుకున్న కంటెస్టెంట్ పట్టుమని 5 వారాలు కూడా రాకుండా వచ్చేయడం అంటే కేవలం స్వయం కృతాపరాధం అంతే. మరి మీకేమనిపించింది? ఈ వీడియోకి లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.